సన్మానం చేయడం జరుగుతుంది. వాళ్ళ హెచ్ఎం కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. లిరిక్స్ సాంగ్ ఒకటి తొందరగా రావాలి తల్లిదండ్రులు. పంపించాను మీ టీచర్ని గౌరవించాలి కదా. సిట్ రైట్, అందరు సిట్ రైట్ కూర్చోండి. సిట్ రైట్. ఇప్పుడు గట్టిగా క్లాప్ కొట్టాలా. కొంచెం సైడ్ నిలబడండి పెద్ద అన్న, సైడ్ నిలబడండి. ఇట్లా రండి, ఇట్లా రండి. బిగ్ హ్యాండ్ గట్టిగా. ఇట్లా సైడ్ నిలబడనా, చూడు చూడు ఇక్కడ చూడండి. బిగ్ హ్యాండ్ గట్టిగా. ప్లీజ్ కమాండ్ సార్. సార్ వాళ్ళ ఆలస్యం అవుతుంది. సిట్ రైట్, సిట్ రైట్. ఉద్దేశించి మా MBO1 అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ రెడ్డి సార్ గారి గ్రామంలోని శ్రీ సాయి ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరస్పాండ్ గ్రామంకు పోయి అక్కడ ఒక ప్రైమరీ స్కూల్ యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పూర్తయింది. మరి ఆ పాఠశాల భవనాన్ని మేము సందర్శించి దానికి ఈరోజు పూజా కార్యక్రమం చేసుకొని పాత బిల్డింగ్లోంచి కొత్త బిల్డింగ్లోకి విద్యార్థులను పాఠశాల యొక్క షిఫ్టింగ్ అక్కడ ఆపుతా ఉన్నాను. మరి పాఠశాల ఉపాధ్యాయులు ఏ విధంగా అయితే నిబద్ధత కలిగి విద్యార్థులకు విద్యాబోధన అందిస్తున్నారో వాళ్ళు ఇంకా ఇదే విధంగా వచ్చే విద్యా సంవత్సరంలో కూడా విద్యార్థులకు విద్యాబోధన అందించి పిల్లల్ని చక్కటి విజ్ఞానవంతులుగా తయారు చేయాల్సిందిగా సులభంగా సిద్ధించాము. అవి సాధించుకోవడానికి ఎంతో కఠోర పరిశ్రమ అవసరం. అంటే పిల్లలకి స్కూల్లో చెప్పినటువంటి విద్యాభిషేక సంబంధాలు ఇంట్లో ఏ రోజు ఆ రోజు కూర్చొని వాళ్ళని చదివించడము, నేర్చుకునేలాగా చేయడము, తర్వాత వాళ్ళకు ఇంట్లో చక్కగా చదువుకునేటువంటి వాతావరణం కల్పించాలి. పిల్లలకు పరీక్షలుండి ఒక పక్క చదువుకుంటామంటే వాళ్ళ అమ్మ ఈటీవీ సీరియల్, జమినీ సీరియల్ పెట్టుకొని అత్తాకోడల ఏడుపు కొట్ట జరుగుతున్నాయని చెప్పేసి క్రికెట్ మ్యాచ్ పెట్టుకుంటారు టీవీలో. పిల్లలకు చదువు పైన శ్రద్ధ కుదరదు, వాళ్ళకు కూడా మనసు లాగుతుంటుంది. కాబట్టి తల్లిదండ్రులు నేను కోరేది ఏంటంటే పరీక్షల టైంలో పిల్లలకి ప్రశాంతంగా చదువుకునేలాగా మంచి వాతావరణం కల్పించండి. తర్వాత స్కూల్ నుండి వచ్చిన వెంబడే పుస్తకాల బాధ్యత తీసుకోకుండా ఎంతసేపు ఉన్న పాఠశాలలో టీచర్లదే బాధ్యత, టీచర్లు చదువు చెప్తారు మాకేం పని లేదు అన్నట్టుగా లేకుండా మర్యాదస్తుడు, నెమ్మదస్తుడు, కోపం అంటే ఏమీ ఎప్పుడు చూడలేదు అంతటి సహృదయుడు. కాబట్టి ఇంతటి ఎండలో కూడా నాకు వేరే అఫిషియల్ ప్రోగ్రామ్ ఉన్నా కూడా అది పూర్తి చేసుకొని ఆయన మీద ప్రేమతో అక్కడికి రావడం జరిగింది. మరి ఈ పాఠశాల అభివృద్ధి ఇంకా రావాలని, విద్యార్థులకు ఎన్రోల్మెంట్ ఇంకా పెంచుకొని నెక్స్ట్ స్కూల్లో కూడా నెక్స్ట్ విద్యా సంవత్సరంలో కూడా స్కూల్ యొక్క ఎన్రోల్మెంట్ ఇంకా పెంచుకొని చక్కగా నిర్వర్తించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటున్నాను ఈ పాఠశాల సిబ్బంది. గౌరవనీయులైనటువంటి మన మండల విద్యాశాఖ అధికారి శ్రీ రాజేంద్ర ప్రసాద్ సార్ గారికి, శ్రీ సాయి స్కూల్ కరెస్పాండెంట్ మా శిష్యుడు బడే సాబ్ గారికి, అదేవిధంగా లింగన్న, చాలామంది రాధమ్మ,
మొదలైనటువంటి వాళ్ళు ఇక్కడ బిల్లెక్కల్ స్కూల్లో ఎండాకాలం ఏప్రిల్ 23 వరకు పనిచేసి మళ్ళీ జోహరాబాద్ స్కూల్కి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఇక్కడి విద్యార్థులతోటి నాకు అనుబంధం ఉంది. కాబట్టి ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ, విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ నా హృదయపూర్వక శుభాభివందనాలు. ఈరోజు రావాలి విద్యార్థుల కంటే తల్లిదండ్రులు కూడా శ్రద్ధ తీసుకోవాలి. టీవీ చూసేది ఒక గంట సేపు తగ్గించి విద్యార్థులను కూర్చోబెట్టుకొని హోంవర్క్ చేసేటట్లుగా కృషి చేయాలి. పాఠశాలలో ఉపాధ్యాయులు ఎంతకు ఇది ఇంకా పని చేయకూడదు అని చెప్పి వాళ్ళని ఆ మార్గంలోకి వెళ్ళుకోకున్నట్లా మంచి మార్గంలోకి వచ్చేటట్లుగా మనము వాళ్ళని ప్రోత్సహించాలి. కాబట్టి సార్ చెప్పాడు, నేను ఆ విషయం చెప్పలేకపోయాను. పెట్రోల్ పోసుకున్నారు మన ఊర్లోనే. కాబట్టి మనము స్కూల్ నుంచి వదిలిన వెంటనే మన పిల్లలు మనం జాగ్రత్త చూసుకోవాల్సిన అని బాధ్యతను మీకు తెలియజేశాడు సారు. థ్యాంక్ యూ సార్. మేడం చూడండి. మూవీ పేరు మజాగా. It's a family party. It's a family party. It's a family party. It's a family party. It's a family party.
స్టార్ట్ చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్న కెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ లిక్కరుంది సిద్ధంగా కెక్కు నీకే పంచంగా నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే మరి ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాట్ అయినా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీ లేని ఈ బాండ్ ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాడిని కంటి రెప్పలా చూసుకో It's a family party.